హాయ్, తెలుగుతిలి స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. మార్కెట్ ఈరోజు కూడా సెటిల్మెంట్ రోజు అయింది. అయినా కూడా మార్కెట్ మెయింటైన్ చేసింది అప్ ట్రెండ్. అంటే అప్ ట్రెండ్ కంటిన్యూస్ అని చెప్పాలి. అంటే రోజు ఆల్ టైమ్ హై ఇంకేముంది, కొద్ది కొద్దిగా పికప్ అవుతున్నది. అంటే సెల్లర్స్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఇన్ఫ్లుయెన్స్ ది మార్కెట్. అంటే ఆల్రెడీ షార్ట్ సెల్లింగ్ ఉండి ఉంటుంది. మరి యాక్చువల్గా అయితే రిజల్ట్ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రిజల్ట్సే. మరి ఆ రిజల్ట్స్ రావడానికి చాలా టైం ఉంది. జూన్ అయిపోవాలి. జూన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జూలై. జూలై 10th నుంచి 15th నుంచి మొదలవుతుంది అసలు. ఈలోగా ఏమిటి అంటే మార్కెట్లు పెరుగుతూనే ఉన్నాయి. చాలా స్టాక్స్ ఆర్ఎస్ఐ 70 అండ్ అబవ్ ఉన్నాయి. నిఫ్టీ 50 గురించి మాట్లాడుతున్నాను నేను. అయితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ తక్కువేం లేవు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా బాగానే ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయి. ఈ రోజు కూడా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 3:1 రేషియోలో ఉంది. ప్రతి 5 షేర్లకి 3 షేర్లు పెరిగాయి, 2 షేర్లు తగ్గాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిక్సాన్ టెక్నాలజీస్ పాపులర్ కదా, అది 5% పైన పెరిగింది. అంటే దెర్ ఈస్ సమ్ బయింగ్ ఆల్రెడీ. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో లైట్గా బయింగ్ ఉంది. ఆ, అయితే నిఫ్టీ 50 స్టాక్స్లో లైట్గా ఉంది, ఉన్నట్లే లెక్క. బట్ నేను అనుకోవటం కొంచెం షార్ట్ కవరింగ్ మోడ్లో ఉందేమో అని అనిపిస్తున్నది. ఎందుకంటే ఇక్కడ బయర్స్ అగ్రెసివ్గా ఏమి లేరు. అట్ ది సేమ్ టైం అసలే సెల్లర్స్ ఏమాత్రం సెల్ చేసే మూడ్లో లేరు. లైట్గా పెరుగుతున్నది. సో యాబ్సెన్స్ ఆఫ్ సెల్లర్స్ మీన్స్ ప్రెజెన్స్ ఆఫ్ బయర్స్. ఆ సెన్స్లో మార్కెట్ పికప్ అవుతున్నది, కొద్ది పికప్ అవుతున్నది. అది గుడ్, ఇట్స్ ఎ గుడ్ సైన్. పెరిగినంత వరకు పెరుగుతుంది, ఆనందించాల్సిన విషయం. అయితే తగ్గేటప్పుడు తగ్గిపోతుందని కంగారు పడకూడదు, అంతే తేడా. బట్ లాట్ ఆఫ్ సేవింగ్స్ లాట్ ఆఫ్ సేవింగ్స్ ఆర్ చేజింగ్ స్టాక్ మార్కెట్స్ నవ్ డేస్. అందుకని ఏంటంటే లాట్ ఆఫ్ మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు స్టాక్ మార్కెట్స్. అందుకని పెరుగుతున్నాయి, బాగానే ఉంది, గుడ్. స్టాక్ మార్కెట్లోకి వస్తే డబ్బులు అదేమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ వస్తుంది, ఎకనామిక్ గ్రోత్కి ఉపయోగపడుతుంది ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్స్. దట్స్ ఎ గుడ్ ఇండికేషన్. తర్వాత షుగర్స్కి సంబంధించి న్యూస్ ఉంది. ఏంటి, మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచుతారు అని ఒక ఒక రూమర్ రూమర్ అనండి, న్యూస్ అనండి, న్యూస్ వచ్చింది. దానివల్ల షుగర్ కంపెనీలు ఆ, పెరిగాయి కొద్దిగా, ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంటే అదే మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా పెంచినట్లయితే వాటి నెట్వర్త్ పెరుగుతుంది కదా, ఇది మన షుగర్ కంపెనీస్కి. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. అందువల్ల ఏంటంటే షుగర్ కంపెనీస్ షేర్లు ఉంటే మీ దగ్గర బెటర్ హోల్డ్, రైట్. తర్వాత ఒక్కసారి నిఫ్టీ 50లో హీట్ మ్యాప్ చూద్దాం. హీట్ మ్యాప్ చూస్తే ఒక ఐడియా వస్తుంది. చూడండి ఒకసారి. నిఫ్టీ 50లో ఈరోజు ఐటీ కొంచెం ఈరోజు పికప్ అయింది. శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినరు 4.5%. తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్, డివిస్ ల్యాబొరేటరీస్, M&M, టైటాన్, ఇవన్నీ కూడా మోర్ దాన్ 2%, లెస్ దాన్ 4%. ఒక శ్రీరామ్ ఫైనాన్స్ మాత్రం 4.5% కదా. నెక్స్ట్ L&T 2%. తర్వాత L&T మైండ్ ట్రీ 1.94%. ఇండస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, TCS, విప్రో. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆ వరుసలో బజాజ్ ఫైనాన్స్ కూడా ఉందనుకోండి, అల్ట్రాటెక్ సిమెంటు. సో ఇవి పెరిగినవి. అయితే తగ్గిన వాటి సంఖ్య చూస్తే పెద్ద గణనీయం ఏం లేదు, చూడండి, చాలా తక్కువ. మారుతి జస్ట్ ఫ్లాట్ ఫ్లాట్ అనే చెప్పాలి. JSW స్టీలు, కోల్ ఇండియా,
ఎస్బీఐ లైఫ్, టాటా మోటార్స్ జస్ట్ ఫ్లాట్, ఏమి తగ్గినవే అని చెప్పడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ 0.5%, అతి కష్టంగా 0.5% తగ్గింది. భారతీ ఎయిర్టెల్ 0.9%, టాటా కన్జ్యూమర్స్, ఇవన్నీ కూడా పవర్ గ్రిడ్ less than 1%. 1% అండ్ అబోవ్ తగ్గినవి దాదాపు 3-4 ఉన్నాయి. హైయెస్ట్ హిందుస్థాన్ లెవెల్ 1.6% తగ్గింది. మిగిలినవన్నీ కూడా 1% అండ్ less than 1%. అంటే తగ్గిన వాటి సంఖ్య తక్కువే కాకుండా చాలా తక్కువ తగ్గాయి. పెరిగినవి పెరిగిన వాటి సంఖ్య ఎక్కువ ఉంది, కానీ బాగా ఏం పెరిగిపోలేదు. 2%, 3% ఆ రేంజ్లో, 1% అండ్ 3% మధ్యన ఉన్నాయి. అంటే నిఫ్టీ 50 హెల్దీగానే ఉంది, యాక్టివ్గానే ఉంది. మరి వాట్ అబౌట్ టెక్నికల్ పొజిషన్ ఆఫ్ నిఫ్టీ అంటే ఒకసారి చార్ట్లో చూద్దాం. నిఫ్టీ చూడండి, ఇది హకినాషిలో చూస్తున్నాము. అన్ని వైటే, 1, 2, 3, 4, 5, 6 వరుసన అన్ని వైట్ క్యాండిల్స్. మామూలుగా క్లోజింగ్ ప్రైస్లో చూస్తే అదే క్లోజింగ్ ప్రైస్లో ఇలా ఉంటుంది. అప్ సైడే కదా, అప్ ట్రెండ్, వి షేప్ రికవర్ అయిన తర్వాత ఇట్స్ స్టిల్ మూవింగ్ అప్. కొద్దిగా పెరుగుతూనే ఉంది. 60 ఉంది, 60.5 ఉంది ఆర్ఎస్ఐ. ఎంఏసిడి ఇండికేటర్ కూడా ట్రెండ్లోనే ఉంది. అయితే ఏడిఎక్స్ మాత్రం స్ట్రెంగ్త్ చూపించడం లేదు. నాట్ మచ్ స్ట్రెంగ్త్ లేదు, అంతే. పెరుగుతుంది కానీ స్ట్రెంగ్త్ లేదు. ఇది పొజిషన్. మరి స్టాక్స్ చూస్తే చాలా వరకు స్టాక్స్లో ఏమి కనిపిస్తున్నదంటే మీకు 60 ఆర్ఎస్ఐ 60 రేంజ్లో కనపడుతున్నాయి. 60, 65, 75 అట్లా. మీకు బాగా పీక్లో ఉన్నాయి చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీరో మోటో కార్ప్ అయితే చాలా చాలా బుల్లిష్గా ఉంది. ఒకసారి చూడండి. అంటే డేంజర్ జోన్ అన్న పదం వాడకూడదు, కానీ చూడండి, రెడ్ ఇదంతా బుల్లిష్ జోన్లో ఉంది. బుల్లిష్ జోన్లో ఉండటమే కాదు, దీని ఆర్ఎస్ఐ ఎంత ఉంది? 78, 78 అట్లా ఉంది. 78 అంటే అర్థం ఏంటంటే అబౌవ్ 70 వరకు ఓకే, బుల్లిషే. 70 నుంచి కంటిన్యూ అయితే అది ఇట్ మూవ్స్ అప్ విత్ మొమెంటం, విత్ గుడ్ మొమెంటం, ఇంకా బాగా స్పీడ్గా పరిగెడుతుందని అర్థం. అయితే అట్ ది సేమ్ టైం ఇక్కడ రిస్క్ ఏంటంటే తగ్గేటట్లయితే కొంచెం గట్టిగా తగ్గుతుంది. తగ్గినా కూడా అలాగే ఉంటుంది. కొంచెం అలర్ట్గా ఉండాలి, పీక్ లెవెల్స్లో అలర్ట్గా ఉండాలి. ఓకే అండి. అలా అదర్వైజ్ 60, 65, 70 రేంజ్లో చాలా ఉన్నాయి. మీకు రీసెంట్గా పికప్ అయిన షేర్లలో తీసుకుంటే యూపీఎల్ చూడండి. ఇండాల్కో ఆల్రెడీ పెరిగిపోయింది అనుకోండి, యూపీఎల్ ఆ పాత్రలోనే చూడండి. బ్రేక్అవుట్ వచ్చింది కదా ఇక్కడ. దెర్ ఇస్ ఎ బ్రేక్అవుట్ ఇయర్. మీకు ఒక ప్యారలల్ లైన్ తీసి చూపిస్తాను. బ్రేక్అవుట్. సో బికాస్ దెర్ ఈస్ ఎ క్లియర్ బ్రేక్అవుట్, దిస్ ఇట్ ఈస్ ఎ మొమెంటమ్ స్టాక్. మొమెంటమ్ మోడ్లో ఉంది. అంతేకాదు, ఆర్ఎస్ఐ ఎంత ఉంది? 64.13, అంటే అబౌవ్ 60. తర్వాత ఎంఏసిడి ఇండికేటర్ కూడా. అయితే ఏడిఎక్స్ మాత్రం అంత స్ట్రెంగ్త్ చూపించడం లేదు. ఇట్స్ ఓకే, బట్ ఆ స్ట్రెంగ్త్ చూపించడం లేదు. ఓకే. సో
అలా తీసుకుంటే రీసెంట్గా పికప్ అవటం మొదలుపెట్టిన ఎల్టీ మైంట్రీ తీసి చూద్దాం. ఎల్టీ ఐ మైంట్రీ చూడండి. మైంట్రీ చాలా తగ్గి 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 చాలా కాలం ఇక్కడి నుంచి ఇలా తగ్గి 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 ఇక్కడ జస్ట్ దెర్ ఇస్ ఎ బ్రేక్అవుట్, డబుల్ సపోర్ట్, ఇక్కడ సపోర్ట్, ప్రాపర్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంది. ఎక్కడ తీసుకుందో చూడండి ఒకసారి, మీకు లైన్ కలుపుతాను. చూడండి, ప్రాపర్ సపోర్ట్ ఎక్కడ తీసుకుంది, 4900 దగ్గర తీసుకుంది ప్రాపర్ సపోర్ట్. ఓకే, ఇక్కడ ప్రాపర్ సపోర్ట్ తీసుకుంది. నౌ ఇట్ ఈస్ పాయిజ్డ్ టు మూవ్ అప్. ఇది 65 ఉంది ఆర్ఎస్ఐ. 65 ఉంది ఆర్ఎస్ఐ అంటే అర్థం ఏంటి? బుల్లిష్గానే ఉంది కదా. ఆర్ఎస్ఐ కూడా ఫ్రెష్ రైజ్కి సిద్ధంగా ఉంది. ఎంఏసిడి పాజిటివ్ 30 ఉంది, 30.9. విశేషం ఏంటంటే ఆ పాజిటివ్ ఏడిఎక్స్ 33, 34 ఉంది. అంటే ఎస్, ఇంకా స్కోప్ కనపడుతున్నది. సో అందువలన ఇట్లా తీసుకున్నట్లయితే పోనీ ఇందులోనే ఇన్ఫోసిస్ చూద్దాం. ఐటీలోనే కదా ఉంది ఇన్ఫోసిస్. చూడండి, ఇక్కడ ఇక్కడ 1400 దగ్గర నుంచి 1520 వరకు, 1530 వరకు నిరాఘాటంగా వెళ్ళిపోయింది, అంతే పైకి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. ఈ బ్రేక్అవుట్ని బేస్ చేసుకుని ఇప్పుడు జెండా ఫార్మేషన్లో ఉంది. అంటే దిస్ ఈజ్ ఆల్సో బులిష్గా తయారైంది. బేరిష్గా ఉన్నదే బులిష్గా తయారైంది. ఇప్పుడిప్పుడే ఎంఏసిడి ఇండికేటర్ చెప్తున్నది ఇది బుల్లిష్ అని, ఇప్పుడిప్పుడే చెప్తున్నది. ఆర్ఎస్ఐ 57 దీన్ని మనం ఎకనాషిలో చూస్తే సిస్టమేటిక్గా ఆర్గనైజర్గా, యావరేజ్ కదా అది, ఆర్గనైజర్గా కనబడుతుంది. చూడండి, 1, 2, 3, 4 ఈ 4 క్యాండిల్స్ వల్ల పికప్ అయింది. ముఖ్యంగా ఈ 3 పెద్ద క్యాండిల్స్ వల్ల. ఆ తర్వాత డోజీలు, 3 డోజీలు, అంటే ఈ జెండా ఫార్మేషన్, ఫ్లాగ్ ప్యాటర్న్ అనమాట. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు పికప్ వన్స్ అగైన్. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే నేను ఒక లైన్ డ్రా చేస్తాను ఫర్ యువర్ ఇంట్రెస్ట్. అంటే మీ ఇంట్రెస్ట్ కోసం. మీకు ఇప్పుడు చాలామంది ఈ టెక్నికల్స్ సబ్జెక్టు అంటే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు కదా, అందుకని టెక్నికల్స్ ఇది ఎక్కడి వరకు అంటే 1570 వరకు మరొకసారి వెళ్ళొచ్చు పైకి. అంటే మధ్యలో కరెక్షన్స్ వస్తే అది డిలే అవుతుంది. సో ఇంతటితో ఆగిపోతుంది అని అనుకోవటానికి లేదు. ఇప్పుడు ఎక్కడుంది, 1500 దగ్గర ఉంది, 1500. ఇంకా 60-70 పాయింట్స్కి స్కోప్ కనబడుతున్నది. అదంటే అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది, ఇక అక్కడి నుంచి పెరగదని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు ఏ ప్రైస్ ఉంది దీనికి? ఎక్కడ క్లోజ్ అయింది చూద్దాం. 1494, అంటే 1500కి దగ్గరలో ఉంది. ఇది విషయం. సో ఇట్లా ఏంటంటే చాలా షేర్లు నిఫ్టీ 50 స్టాక్స్ 50 అండ్ అబవ్ ఉన్నాయి. 50 అండ్ అబవ్ ఉన్నాయి ఆర్ఎస్ఐ. అంటే దాని అర్థం ఏంటంటే అబవ్ 50 ఇండికేషన్ ఆఫ్ బుల్లిష్నెస్. అంటే దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్ బుల్ జోన్లోనే ఉంది. కాబట్టి ఇంకెంత పెరుగుతుంది, ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చూడాల్సిందే. కానీ ఆంకడాలు, అంచనాలు వేయటం అనవసరం, వ్యర్థం. అట్లా చేయకూడదు. చూద్దాం. 24,000
ఎంత ఒక 600 పాయింట్ల దూరంలో ఉంది. రావాల్సి వస్తే ఎంతసేపు 24,000కి ఈలోగా కరెక్షన్ వస్తుందా? ఉం? దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సీ. అండ్ ఓకే, రేపు మరి ఈ రోజు సెటిల్మెంట్ అయిపోయింది, ఫ్రెష్ డే కదా, పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది, అన్లెస్ సంథింగ్ హ్యాపెన్స్ అదర్వైజ్. బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.